హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్‌కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో 200 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 మంచి హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్ట్ చేశారు. స్పేషియస్గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్కి వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బయట వైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసుకున్నట్లయితే 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకొని ఒక 4 లేదా 5 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ వదిలారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది. పెద్ద సైజుగా ఉన్నటువంటి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వర్క్ అంతా చాలా నీట్గా రావడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 36x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి కంప్లీట్గా పాల్ సీలింగ్ వర్క్ చేయించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లను కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK అనేది క్లియర్గా కవర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియాలో ఉన్న టీవీ యూనిట్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బయట వైపు వచ్చేసి మనకి చాలా నీట్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మంచి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. మంచి బాల్కనీ ఏరియా వదిలి ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ డోర్ అనేది 100% టేక్ వుడ్తో చేయించారు. మంచి క్వాలిటీ వుడ్తో చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. పూజా రూమ్ వచ్చేసి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. పూజా రూమ్లో వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో సీలింగ్ వర్క్ చేయించారు. పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి ఆనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. వరంగల్ హైవేకి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ అన్నది బంగారు మైసమ్మ టెంపుల్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా పెద్ద సైజ్గా హౌస్ కావాలి, మంచి డైమెన్షన్లో ఉండాలి, క్వాలిటీ హౌస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన బిల్డర్ దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుందండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి ప్రతి ఒక్క బెడ్రూమ్కి. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. పోచారం ఇన్ఫోసిస్కి 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. ఔటర్ రింగ్ రోడ్కి 10 మినిట్స్లో రీచ్ అవుతాము. ల్యాండ్ మార్క్ వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్ అండి. హౌస్ యొక్క రేట్ అన్నది
2,05,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే బిల్లర్ దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.